హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత రెసిపీస్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పచ్చి మామిడికాయతో పచ్చడిని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది రైస్లోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా చాలా బాగుంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. దీనికోసం ముందుగా ఒక మీడియం సైజు మామిడికాయని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని దీనిపైన తొక్కను తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఒక 15 ఎండుమిరపకాయలు వేసి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను ఇందులో వేసుకొని పల్స్ మోడ్లో బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని అవసరమైతే ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. చిటికెడు ఇంగువ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మామిడికాయ పచ్చడిని వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ మామిడికాయ పచ్చడి రెడీ. వేడివేడి అన్నంలో మామిడికాయ పచ్చడిని కొంచెం వేసుకొని దీనిపైన నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.